ఉదయం లేచిన వెంటనే హడావుడిగా బయలుదేరి స్కూల్కు వెళ్లడం, సాయంత్రం అలిసిపోయి ఇంటికి రావడం, ఆపై హోంవర్క్లు, ట్యూషన్లు అంటూ బిజీ. కాస్త టైం దొరికినా ఫోన్లు, టీవీలకు అతుక్కుపోవడం సాధారణంగా చాలా మంది పిల్లల షెడ్యూల్ ఇదే. అయితే కొత్తగా ఏవైనా ఆటలు, కళలు నేర్చుకోవాలన్నా సమయం దొరకదు. అందుకే అభిరుచులను ఆచరణలో పెట్టేందుకు సరైన తరుణం వేసవి సెలవులు. ఇలాంటి ఆసక్తి ఉన్న పిల్లలకు కాకినాడలోని సమ్మర్ క్యాంప్ వరంలా మారింది. విద్యార్థులకు వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచుతోంది. కాకినాడ జిల్లా ఏపీఎస్పీ 3వ బెటాలియన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో 16 ఏళ్లుగా వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. నిపుణులైన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో 16 విభాగాల్లో ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నారు. కథలు చదవడం, రాయడం, పుస్తక పఠనం, స్పోకెన్ ఇంగ్లీష్, డ్రాయింగ్, పేపర్ క్రాఫ్ట్, యోగాపై శిక్షణ ఇస్తూ విద్యార్థుల ప్రతిభను వెలికితీస్తున్నారు. ప్రస్తుతం 250 మంది విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. చిన్నప్పటి నుంచే క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించేలా రైఫిల్ షూటింగ్, వాలీబాల్, త్రోబాల్లోనూ మెలకువలు నేర్పిస్తున్నారు. భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దుతున్నారు. ఆత్మరక్షణపైన తర్ఫీదు ఇస్తున్నారు. ఆటల ద్వారా ఏకాగ్రత, శారీరక దృఢత్వం పెరుగుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. సమ్మర్ క్యాంప్లో సమ్ స్పోర్ట్స్ ఉన్నాయి, లైక్ వాలీబాల్ అండ్ ఖోఖో, త్రోబాల్. ఇది స్కూల్లో ఎటువంటి ఫీజు కట్ట లేకుండా ఫ్రీగా జరుగుతుంది సార్. లెర్నింగ్ బాస్కెట్బాల్. దిస్ కోచెస్ ఆర్ వెరీ గుడ్. దే ఆర్ టీచింగ్ హౌ టు త్రో ద బాల్ ఇన్ బాస్కెట్ and running shots. This basketball helps us witness to our body. I learnt in summer camp is rifle shooting. Rifle shooting helped me to develop my focus, patience and eye-hand coordination. It taught me how to be responsible and disciplined. Thank you. వేదగణితం, అబాకస్, రీజనింగ్, కోడింగ్, డీకోడింగ్ ను ఇక్కడ నేర్పిస్తున్నారు. లెక్కలు వేగంగా చేయగలిగే నైపుణ్యాన్ని నూరిపోస్తున్నారు. గ్లాస్ పెయింటింగ్ తో సృజనాత్మకతను పెంపొందిస్తున్నారు. Abacus helps us improve our concentration and memory and speed up my calculations. It makes me do the calculations very fast at my regular days. We learn so many crafts like hanging, wall hangings and paper folds, butterflies, etc. In summer camp, I learned how to draw glass painting. This activity encourages creativity, imagination and artistic expression. This improves focus and patience. ఈ సమ్మర్ క్యాంప్లో నేను గ్లాస్ పెయింటింగ్స్, ఇంకా శ్లోకాలు, ఆర్గామి ఇంకా చాలా నేర్చుకున్నాను. నో ఫైర్ కుకింగ్ పేరిట వంటలను నేర్పిస్తున్నారు. భరతనాట్యం, కూచిపూడిలోనూ ట్రైనింగ్ ఇస్తున్నారు. థియేటర్ ఆర్ట్స్ పేరిట చిన్నారుల్లో నటనాశక్తి పెంచుతున్నారు. ఆడుతూ పాడుతూనే కొత్త విషయాలు నేర్చుకుంటూ వేసవి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామని విద్యార్థులు చెబుతున్నారు. Summer camp we learned to prepare simple and healthy dishes creatively. It improved my confidence and teamwork. Through dance we have learned rhythm, confidence and teamwork. It was a joyful activity, helped us express ourselves creatively. Thank you. ఇంట్లో కూర్చొని ఫోన్ చూసే కన్నా స్కూల్కి వచ్చి ఇలాంటివన్నీ చదువుకోవచ్చు. ప్రొనౌన్సియేషన్, మెమరీ పవర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సమ్మర్ క్యాంప్ వల్ల, శ్లోకాస్ వల్ల. Theatre arts helps in confidence overcomes stage fear. We learn teamwork and creativity by this activity. పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లోనూ రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఏపీఎస్పీ 3వ బెటాలియన్ ఇన్ఛార్జ్ కమాండెంట్ దేవానందరావు తెలిపారు. ఆ దిశగా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నామన్నారు.
పిల్లలందరూ కూడా చదువుతో పాటు వేరే యాక్టివిటీస్ కూడా ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది. స్పోర్ట్స్లో కానీ లేదా మిగతా ఫైరింగ్లో కానీ మంచి టాలెంట్ ఉన్న పిల్లలు ఉన్నారు. ఇంతకుముందు కూడా ఇక్కడ నుండి స్టేట్ లెవెల్కి ఫైరింగ్ కాంపిటీషన్స్ కూడా పార్టిసిపేట్ జరిగింది. అందువలన ఈ ఫైరింగ్ ప్రాక్టీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని వాళ్ళు సద్వినియోగపరచుకొని మంచి పౌరులుగా అభివృద్ధి చెందాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం.